మరి ఏ ప్రాంతం అండి అది? ఏ ప్రాంతం అది? ఏ ప్రాంతం అండి అది? గొర్రెల దొడ్డి దారము అది. ఇంకొక అడుగు వేస్తే దేవాలయంలోకి వెళ్తాడు. ఇంకొక అడుగు దూరంలో ఉన్నాడు. అడుగు దూరములో ఉండి 38 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఏమి లేదు, 2 అడుగులు వేస్తే లోపలికి వెళ్తాడు. కానీ బయటే కుంగి కృషించి 38 సంవత్సరాలంటే ఏంటి మీనింగ్? నీ జీవిత కాలం, నీ యవ్వన కాలం అంతా. ఇప్పటికైనా యవ్వన కాలంలో నువ్వు దాటిపోతున్నావు. యవ్వన కాలము దాటిపోతుంది. ఇదిగో పక్షవాయువు గల వాడు బాగుపడినట్లు బాగుపడాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇంకా పాపములో అపరాధములో చచ్చిన స్థితిలోనే ఉన్నావు. ఆ కోరులోయ పరిస్థితిలోనే ఉన్నావేమో. యేసుక్రీస్తు ప్రభు నీ ఎంతన ఉన్నాడు, నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నీ శ్రమకు విముక్తి ఉంది. నీ శోధనకు ఫలితము ఉంది. శోధనలు మనలో చుట్టి వచ్చిన సాతాను అంబులెల్ని తగిలిన, శోధనలు మనలో చుట్టి వచ్చిన సాతాను అంబులెల్ని తగిలిన, భయము లేదు మనకిక ప్రభువు చెంత ఉండగా, భయము లేదు మనకిక ప్రభువు చెంత ఉండగా, యేసుతో జీవిగాను వెడలను, యేసుతో జీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, యుద్ధనాదంబుతో పోదము. కనుక ఇంకా శ్రమ అనుభవిస్తూ రక్షణ లేక కొట్టుమిట్టాడుతూ ఆ కోరు శ్రమను ఆహ్వానిస్తున్నావా? దేవుని కటాక్షాన్ని ఆహ్వానిస్తున్నావా? ఈ రెండిట్లో ఏది కోరుకుంటున్నావు నువ్వు? ఆ కోరు శ్రమ కోరుకుంటే ఏమవుతుంది? నీ మీద ఏం పడింది? ఆఖరు లోయలో ఏం పడింది? రాళ్ళు కుప్ప వేర్చబడతాయి. అంటే